అప్పుడు ఈ బుచ్చనుకునే రంగా చాలా చండాలంగా ఉండేది. వాటర్ గట్లా వచ్చేది అంతన ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేది. చాలా ఈ చెరువు అంతా అప్పుడు చాలా చండాలంగా ఉండేది. ఆకులతో నీరంతా కనిపించేది కాదు. మా పెళ్ళైన వచ్చిన చుట్టాలు కూడా ఎన్నాళ్ళు వచ్చి ఉండే వరకు అది ఏటమ్మి వాసన కొంపని గారు రాకముందు చెరువు ఏంటంటే మురుగువాడగా ఉండేది. ఈ మురుగువాడిని డ్రైనేజ్ చూసి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని ఆ డ్రైనేజ్ మొత్తాన్ని క్లీన్ చేసి దాని చుట్టూ ఒక రన్వే రోడ్డుగా చేసి పరిశుభ్రంగా ఈరోజు లోనున్న వాటర్ కూడా డ్రైనేజ్ కూడా శుభ్రంగా తోడి నీట్ గా ఉంచి ప్రతి ఒక్కరు వాకింగ్ ట్రాక్ కింద వినియోగించుకున్నట్టు శుభ్రంగా నీట్ గా చేశారు వీరభద్రం గారు. అదే ప్రకారం డ్రైనేజీలు కూడా కొత్తగా కట్టి చెరువులో వాటర్ వెళ్ళకుండా చుట్టూ కూడా ఒక డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేశారు. అది కాకుండా రోడ్డు విస్తీర్ణం కూడా మాకు వెడల్పుగా చేసి మా వీరభద్రం గారు వచ్చాక శుభ్రంగా చేశారు. పున్నమి చంద్రునిలా చల్లని చూపులతో వస్తున్నాడు మన కోసం స్వామన్నా.